అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి విజయ్ గారు తమిళనాడు హీరో. మరి ఆయన తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి 107 సీట్లు గెలవడం అభినందనమే, చాలా మంచిది. ఆయనకు శుభాకాంక్షలు. మరి వారు కూడా గ్రేట్ పర్సన్సే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్లలో 21 సీట్లు అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకున్నారు. మరి 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకున్నాడు. రాజకీయాలలో వారు ఎందుకంటే తమిళనాడులో పార్టీలు ఉన్నాయి. ఒక డిఎంకే అయినా, ఒక అన్నా డిఎంకే అయినా, ఒక అడ్మిని పార్టీలు, ఇతర పార్టీలు కూడా చాలా పార్టీలు ఉన్నాయి. మరి ఉన్నా కానీ టీవీకే పార్టీని ఆరాధించి 107 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఏంటంటే గత చరిత్రలోంచి కూడా పార్టీలు ఉన్నందువలన ఆ పార్టీలు చూచి విసుగు పొందారు. కొత్త పార్టీలు అంటూ ఏమీ లేవు. మరి తమిళనాడు హీరో విజయ్ గారు వచ్చారు. ఆయనకు ఓట్లు వేసి ఒక్కసారి ఆరాధించుదాము, ఒక్కసారి అధికారం చేపట్టేదట్టుకిద్దాము. ఒక సాధ్యపడని హామీలతో వస్తున్నాడు. ఆ హామీలను చూసి ఓట్లు వేశారు కానీ మామూలు కూడా కాదు కదా. అదే మన ఆంధ్రాలో పోటీ చేయమని చెప్పండి, అదే ఆంధ్రాలో పార్టీ పెట్టమని చెప్పండి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు గారు అంటారు, ఇతర అనేక రకాల పార్టీలు ఉన్నాయి. మరి తమిళనాడు ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి? కొత్త పార్టీ అదొక్కటి. మరి రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలని ముందుకు వచ్చాడు, పెట్టారా? అది వెనక్కి తగ్గారు. ఒక కమల్ హాసన్ గారు పార్టీ పెట్టాలని వచ్చాడు, పార్టీ పెట్టారా? పెట్టలేదు. అందుకని వీళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి మూడో వ్యక్తి గట్టిగా పోటీ తగిలి అనేక రకాల హామీలతో ముందుకు వచ్చాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాము, చూస్తే ఆయన పరిస్థితి ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుద్ది. ఇది ఎంతవరకు సబాబు, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? మరి పార్టీలు ఉన్నందువల్ల మనం విసిగిపోయామా లేదా? ఆ పార్టీలకు ఓట్లు వేసాము కదా, కొత్త పార్టీ ఒకసారి చూద్దాము, ఈసారి చూసుకోవచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా కొంచెం యూజ్ ఇచ్చారు. అదిగో అతను వస్తున్నాడు, మన విజయ్ గారు హీరో, సినిమా యాక్టర్, అతనికి అంటగడదాం రాష్ట్రాన్ని. మరి అతను తాకట్టు పెడతాడా? మరి ఆదాయం ఉంటుందా? రాష్ట్రాన్ని ఏ రకంగా చేస్తారు? ఆంధ్రలాగా చేస్తారా, లేక తమిళనాడులాగా చేస్తారా, కర్ణాటక లాగా చేస్తారా? ఏ విధంగా చేస్తారో ఒక్కసారి ఆలోచిద్దాం. హీరో గారు వస్తున్నాడు, హీరో గారికి ఇద్దాము. సాధ్యపడినన్ని హామీలతో వస్తున్నాడు హీరో కదా అన్నట్టుగా ఇచ్చారు. వాళ్ళకు తెలుసు ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా, ఏదో ఒక మాట అని రెచ్చగొట్టుకుందాం జనాన్ని, ఒకసారి ఆయనకి పట్టగడదాము, ఈసారి ఇవ్వచ్చు అధికారం అన్నట్టుగా, ఈసారి అధికారం సాధించుకోవచ్చు అని ఒక్కసారి ఆలోచించి వాళ్ళు కూడా సులకనిచ్చారు, లూజ్ ఇచ్చారు. అందుకు ఆయన అన్ని హామీలతో ఒక్కసారి అధికారంలోకి రాగలిగారు. అదేవిధంగా మన ఆంధ్రాలో చెల్లుతుందా? ఎన్ని పార్టీలు ఉన్నాయో చెప్పండి? అనేక రకాల పార్టీలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారుకి మరి 170 స్థానాలు గెలుచుకోగలిగాడంటే ఆయన సానుభూతి వలన. అక్రమాస్తుల కేసులు ఉన్నందువల్ల జైల్లో 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడు. అది ఆ సానుభూతి వలన అధికారంలోకి రాగలిగాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడు? అలా సాధ్యపడనన్ని హామీలు ఇచ్చుకుంటూ 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు.